శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కృష్ణుని ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు ప్రారంభించారు. అయితే అక్కడ ప్రత్యేకంగా వారం రోజుల పాటు జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు ఊరేగింపు కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కృష్ణుని ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వారం రోజుల పాటు జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు ఊరేగింపు కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ రోజు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుగుతున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. అయితే చివరి రోజున ఊరేగింపు కార్యక్రమంతో ఈ కృష్ణాష్టమి వేడుకలు అయితే ముగినున్నాయి. అయితే ముఖ్యంగా నిర్వాహకులపై ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వారం రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది నిర్వాహకులు అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు దాదాపు వారం రోజుల పాటు జరపనున్నారు. మీరు ఎలా జరుపుతున్నారు? ఈ వారం రోజుల పాటు ఏ కార్యక్రమాలు చేయనున్నారు? ఇక్కడ రాక వదిలే. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల ఆధ్వర్యంలో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సమక్షంలో మేము వారం రోజుల పాటుగా శ్రీకృష్ణు యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా అయితే జరుపుకుంటున్నాము. గ్రామ ప్రజలు, భక్తులు, జ్ఞానులు, జిజ్ఞాసులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ముఖ్యంగా అణగారిపోయిన ధర్మములు, దేవుడైన రూపనామ క్రియారహితుడైన దేవుడు భూమి మీద ధర్మములు అధర్మములైనప్పుడు ఉద్భవించి శ్రీకృష్ణ పరమాత్మగా మనందరికీ ధర్మములను బోధించి తిరిగి ధర్మముల వైపు మనల్ని నడిపిస్తూ ఈ జన్మ కర్మల నుంచి మనల్ని విడిపించి ముక్తికి అంటే మోక్షమునకు దగ్గర చేసే విధానానికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనిషిగా జన్మించి ఎన్నో అవమానముల పాలై మరి ఈ ధర్మాలను భూమి మీద ఉద్ధరించడానికి మన కోసం ఆయన జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చినటువంటి అతి ముఖ్యమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అని మనము జరుపుకుంటున్నాము. ఇది వీధి పండుగగా 11 రోజులు ముఖ్యంగా జరుపుకుంటాము. ఇక్కడ భగవద్గీత ముఖ్యంగా శ్లోకాలు, మరి అందులో ఉన్నటువంటి వివరాలు, క్షర అక్షర పురుషోత్తముడని 3 ఆత్మల వివరము బయట ఇంతవరకు మనకి తెలియకుండా పోయిన ధర్మాలను ముఖ్యంగా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము భగవద్గీత శ్లోకాల పఠనంతో ఇంకా అనేక కార్యక్రమాలతో ఈ ఊరేగింపు కార్యక్రమము 7వ రోజు కొత్త చెరువులో శుక్రవారం జరుగుతుంది. ఆ రోజు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అనేక మంది ప్రజలు పాల్గొని ఊరికి ఎరిగింపు, ఊరికి ఇట్లా భగవంతునిగా భూమి మీదకి వస్తే ఇలా ఉంటాడు అని ఆయన చెప్పిన జ్ఞానం ఈ విధంగా తెలియజేసే నిమిత్తమే ఆ రోజు ఊరేగింపు కార్యక్రమం అనేది ఊరికి ఎరిగింపు. అంటే దేవుడు భగవంతునిగా వస్తే ఇట్లా ఉంటాడు అని ఈ విధంగా జ్ఞానం చెప్తాడు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనము ధర్మాలను తెలుసుకొని మన కర్మలను తొలగించుకొని దేవునికి దగ్గరయ్యే విధానము నిజంగా భూమి మీద ఎక్కడ ఇటువంటి జ్ఞానం మనకు తెలియబడలేదు.
ముఖ్యంగా ఇది త్రైత సిద్ధాంతంగా బోధించబడతాంది. అక్షరాలని పురుషోత్తమ ప్రాప్తి యోగము 16 శ్లోకములలో ముఖ్యంగా చెప్పబడింది. ఇదే విషయాన్ని స్వామివారు మనకి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భక్తిగా పాల్గొని జ్ఞానం తెలుసుకుని యోగమాచరించి జన్మ కర్మల నుండి బయటపడి దేవునికి దగ్గర కావాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని పుర ప్రజలు కలిసి భక్తులతో కలిసి మరి ఈ కార్యక్రమాన్ని వేడుకను పర్వదినంగా అంటే పక్వ దినం అనే మాట పూర్వకాలం ఉండేది. అంటే కాయ పండుగగా మారినట్టు మరి ఆ పండుగ మారడమే పండుగ అణిగి వచ్చింది. అదే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ. మనము ముఖ్యంగా ఈ జ్ఞానం తెలుసుకొని మోక్షం పొందేదానికి ఇటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. అయితే నిర్వాహకుల మాటల్లోనే విన్నాము, దాదాపు వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలను ఊరేగింపు ద్వారా అయితే ముగిస్తుందన్నారు. అయితే ఇలా భగవద్గీతలో ఉన్న సారాంశాలను దాదాపు వారం రోజుల పాటు అందరికీ తెలియజేస్తూ పాటు అందరికీ భక్తులకు జ్ఞానం గురించి కూడా తెలియజేస్తామని అయితే నిర్వాహకులు అంటున్నారు. ఏదేమైనా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగానే కాకుండా అందరినీ అలరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లలు మనకు చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. అయితే పిల్లలు కృష్ణుడు గోపికదారులు ధరించి చూడముచ్చటగా అయితే పిల్లలు కూడా మనకి కనిపిస్తున్నారు. అయితే ఈ వారం రోజుల పాటు అయితే ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో అయితే నిర్వాహకులు నిర్వహించుతున్నారు. థ్యాంక్ యూ విజయ్.